ఈరోజు మరొక సరికొత్త మొబైల్ బ్రాండ్ మన ఇండియాలో వెలిసిందనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే చైనాకు సంబంధించినటువంటి బ్రాండ్, అంటే వివోకి సబ్ బ్రాండ్ కింద చైనాలో లాంచ్ అవ్వడం జరిగింది. కానీ ఇండియాలో మాత్రం ఇండిపెండెంట్ బ్రాండ్ కింద ఇది మనకి అఫీషియల్గా ఈరోజు లాంచ్ అవ్వడం జరిగింది. ఇది కంపెనీ పేరే iQoo. సో ఈ iQoo నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి iQoo 3 అనేటువంటి పేరుతోటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే దీంట్లో మనకి అడిషనల్గా ఇస్తున్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఇది అవైలబిలిటీ, కలర్స్, అలాగే ప్రైస్తో పాటు అవైలబిలిటీ డేట్ ని కూడా మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారన్నట్టు ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ మన ముందు చూస్తుంటాం. అలాగే జీపీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక ఎడ్రినోకి సంబంధించినటువంటి 650 జీపీ ఇందులో మనకు రావడం జరుగుతుంది. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్తో కంపేర్ చేసి చూసారన్నట్లయితే సుమారుగా 35% మరింత బెటర్ గాను, అలాగే పవర్ కన్జంప్షన్ వచ్చేటప్పటికే 20% మరింత తక్కువ పవర్ కన్జంప్షన్తో ఈ ప్రాసెసర్ వర్క్ చేయడం మరొక విశేషం. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ మేక్ కాబట్టి. ఇకపోతే దీంట్లో జీపీ విషయానికి వచ్చారంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్తో అంటే జీపీయూతో కంపేర్ చేశారన్నట్టయితే 25% మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. అండ్ అట్ ద సేమ్ టైం 35% ఆఫ్ ద పవర్ ఏదైతే ఉందో తక్కువ కన్జంప్ చేస్తుంది. ఎందుకంటే మన మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా, అంటే త్వరగా డిశ్చార్జ్ కాకుండా చూసుకోవడం కోసం. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6.44 ఇంచెస్. ఇకపోతే దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక LPX DDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB నుంచి స్టార్ట్ చేసుకొని మనకి మాక్సిమం వచ్చేటప్పటికి 12GBలో అవైలబుల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మీరు డిస్ప్లే పార్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మినిమం వచ్చేటప్పటికి 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్తో, అలాగే మాక్సిమం వచ్చేటప్పటికి 1200 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్తో రావడంతో పాటుగా HDR10+కి ఇది సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఈవెన్ 100% P3 కలర్ గ్రేడియంట్ అవుట్పుట్ని కూడా మనం ఇందులో చెక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 55 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు రావడంతో పాటుగా దీంట్లో 4440 mAh కలిగినటువంటి లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ మనకి ఇందులో రావడం మరొక విశేషం. అండ్ ఇది వచ్చేటప్పటికే 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 15 minutesలో కంప్లీట్ చేసుకోవటం మరొక విశేషం. అంటే ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే 0 to 100% అబోవ్ 65 to 70 minutes టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఇది రావడం మరొక విశేషం, అంటే డాట్ పంచ్ హోల్ తోటే. ఇకపోతే రేర్ వచ్చేటప్పటికే 48 ప్రైమరీ కింద మన ముందు తీసుకొని వస్తున్నారు. అలాగే 13 మెగాపిక్సెల్ ఇది వచ్చేటప్పటికే అప్ టు 20x డిజిటల్ జూమ్కి అయితే ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ ఇది 13 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. 120 degrees వైడ్ యాంగిల్ ఫోటోగ్రఫీని అయితే ఇది క్యాప్చర్ చేయగలదు, అఫ్ కోర్స్ వీడియో కూడా. ఇకపోతే దీంట్లో మరొక సెన్సార్ని అయితే తీసుకొచ్చారు. మేబీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది 2 మెగాపిక్సెల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది పోర్ట్రేట్ షాట్స్, అలాగే మనకి మ్యాక్రో షాట్స్కి 2.5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ఫెంటాస్టిక్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనము గేమర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా వీళ్ళు 2 ట్రిగ్గర్స్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అయితే కంపెనీ వాటిని క్లెయిమ్ చేయడం ఏంటి అంటే దీంట్లో వచ్చేటప్పటికే మనకి మూన్స్టర్ టచ్ బటన్స్ అనేటువంటి పేరుతో వీటిని మన ముందు తీసుకొచ్చారు. సో మనకి థంబ్ ఉంటుంది సార్, దాని మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా వీళ్ళు వచ్చేటప్పటికి ఈ ఫింగర్స్ తోటి మనం గేమ్స్ ఆడుకునేటువంటి విధంగా, లైక్ గన్ షూటింగ్ కావచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ కావచ్చు, వీటన్నిటిని కూడా వీటికి యూస్ చేసే విధంగా ఈ బటన్స్ మనకు బాగా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ మనకి రెగ్యులర్గా ఉండేటువంటి థంబ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈవెన్ దో మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా. ఇకపోతే దీంట్లో ఉండేటువంటి ఛార్జింగ్ పిన్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఎక్స్క్లూజివ్గా గేమ్ ఆడేటప్పుడు మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే వాటిని దృష్టిలో పెట్టుకుంటూ వీటిని డిజైన్ చేసామని చెప్పడం జరిగింది. అంటే ఇది మనకి ఎలా రావడం జరుగుతుంది, USB Type-C వస్తుంది, కాకపోతే ఎల్ షేప్డ్ క్యాప్సిల్ డిజైన్తో మనకు రావడం జరుగుతుంది. అంటే పిన్ మనం ఎక్కడ గేమ్ ఆడుతున్నా కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవని చెప్పొచ్చు. ఇకపోతే ఫైనల్గా మనం దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో వచ్చేటప్పటికే iQooకి సంబంధించినటువంటి ఓన్ UI ఆపరేటింగ్ సిస్టమ్ Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ గేమ్ టర్బో బూస్ట్ టెక్నాలజీ కూడా ఇందులో మనకు తీసుకొని రావడం మరొక విశేషం. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే AI బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటుగా మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే 0.37 millisecondsలో ఇది మన ఒక ఫోన్ని అన్లాక్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనం ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి Antutu స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సుమారుగా 6,10,000 దాకా త్రూఅవుట్ ద వరల్డ్ ఇప్పటిదాకా ఏ మొబైల్ ఫోను చేయలేనటువంటి స్కోర్ అని చెప్పి వీళ్ళు వెల్లడించడం అయితే జరిగింది. సో దీన్ని ప్రాక్టికల్గా మనం చెక్ చేస్తే కానీ మనకి ఇది అంత పెర్ఫామ్ చేయగలదా చేయలేదా అనేది మాత్రం మనం ఐడెంటిఫై చేయడం కష్టం అని నేను చెప్తాను. ఇకపోతే దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సర్వీస్ పరంగా వీళ్ళు మెయిన్ ప్రయారిటీ ప్రొవైడ్ చేస్తున్నారని మన విషయం మనకైతే తెలుస్తుంది. అంటే త్రూఅవుట్ పాన్ ఇండియా మొత్తం మీరు
ఎక్కడ ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్లో రెక్టిఫై అయితే అయింది, కాలేదు అన్నట్లయితే కనుక జస్ట్ ఒక పికప్ బాయ్ వచ్చి మీ దగ్గర నుంచి ఈ ఫోన్ని పికప్ చేసుకొని తీసుకెళ్లి సర్వీస్ చేసి మళ్ళీ తిరిగి మీ ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే దీంట్లో కూలింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక కార్బన్ ఫైబర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీ అని చెప్పి ఒక సరికొత్త టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. సో దీని సహాయంతో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఓవరాల్గా మొబైల్ ఫోన్ యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉంది, ప్రాసెసర్ మీద అరౌండ్ 30 డిగ్రీ సెల్సియస్ దాకా టెంపరేచర్ అయితే కంట్రోల్ చేయగలదంట. ఇక బాడీ పరంగా మీరు చూసారంటే సుమారుగా 12 డిగ్రీస్ టెంపరేచర్ అయితే కంట్రోల్ చేయగలదంట. ఇదైతే ఒక మంచి విషయం. ఈవెన్ దో మనం గేమింగ్ ఆడేటప్పుడు కూడా మనకి ఎక్కువగా హీట్ అవుతుంటాయి కదా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇది చాలా బాగా వర్క్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా మనం ప్రైస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. బేస్గా 4G వేరియంట్ అలాగే 5G వేరియంట్ రెండు వేరియంట్స్ ని తీసుకొచ్చారు. 4Gలో రెండు వేరియంట్, 5Gలో ఒక వేరియంట్. సో 4Gలో వచ్చేటప్పటికే మీకు 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 37,000 రూపాయలకి, అలాగే 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా 40,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఇకపోతే ఫైనల్ గా మనకి 5G వేరియంట్ అందులో 12GB+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సుమారుగా 45,000 రూపాయలకి తీసుకొచ్చారు. నన్ను అడిగితే 5G వేరియంట్ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వేస్ట్ అని నేను అంటాను. 4G వేరియంట్ కూడా ఇంకొంచెం అగ్రెసివ్ ప్రైస్గా మన ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా ఆలోచన. అయినా లెటస్ హోప్. అండ్ దీంతో పాటు మీకు ఇంట్రడక్షన్ ఆఫర్ కింద అంటే ఈ ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. అంటే ఓవరాల్గా మీకు ఇది వచ్చేటప్పటికే సుమారుగా 34,000 రూపీస్కి దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటు మనకి దీని ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో రేపు March 4th అఫీషియల్గా మధ్యాహ్నం 12 o'clockకి మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి iQoo కంపెనీ అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి iQoo 3 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇకపోతే ప్రైస్ మీకు ఏమనిపిస్తుంది? లిటిల్ బిట్ హై అని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దాన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.